వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఇప్పుడు వచ్చేసి మనం బకింగ్హామ్ ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు వచ్చేసి బస్ అయితే దిగిపోయా. సో బస్ దిగి ఆల్మోస్ట్ ఒక 10 minutes అయితే అయ్యింది. సో బస్ దిగి ఇప్పుడు బకింగ్హామ్ ప్యాలెస్కి ఒక 10-15 minutes అయితే నడవాలన్నమాట. సో నడుస్తున్నా. రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ అయితే చూపిస్తారు. మెయిన్ వ్యాలీ ఇంకొక వే అయితే ఉంటుంది, చూద్దాం ఒకసారి. సో బ్యాక్ సైడ్ చూడండి అంతా మొత్తం ఎలా ఉందో. లోపలికి వచ్చేసా కింగ్ చార్ల్స్ స్ట్రీట్, ఇక్కడ నుంచి స్ట్రైట్ అనమాట మొత్తం. సో స్ట్రైట్కి వెళ్తే మనకి బకింగ్హామ్ ప్యాలెస్ అనేది వచ్చేస్తుంది. సో స్ట్రైట్కి వెళ్ళాలి అండ్ కింగ్ చార్ల్స్ స్ట్రీట్ వెనకాల బిల్డింగ్స్ వెనకాల మీకు ఆర్చ్ కనపడుతుంది కదా, అక్కడ నుంచి స్ట్రీట్ స్టార్టింగ్ అది. సో స్ట్రీట్ స్టార్టింగ్ అండ్ బిల్డింగ్స్ వచ్చేసి అఫీషియల్ అనమాట. మొత్తం ఇవన్నీ మీకు అన్నీ అఫీషియల్గా కనబడుతూ ఉంటాయి. ఎక్కడ కూడా మనకి రెసిడెన్స్ ప్లేసెస్ అయితే కావు. ఇవి అఫీషియల్గా బిల్డింగ్స్, ఇవి డిఫరెంట్ ఆఫీస్ బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కూడా అలౌడ్ ఉంది. ఎక్కడైనా అబ్జెక్ట్ చేస్తే కనుక ఆపేస్తాను నేను. బై వాక్ కాబట్టి ఇదంతా సపరేట్ ట్రాక్ అయితే ఉంది. సో బై నడిచేటప్పుడు ఇదొక సీనరీ చూడండి, నడుస్తుంటే బై వాక్ వస్తుంటే. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నా, అవతల స్ట్రీట్ నుంచి, ఆపోజిట్ స్ట్రీట్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఈ స్ట్రీట్లోకి వెళ్తే బదులు రైట్ సైడ్ కనపడింది అనమాట సీనరీ. ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి ఒక్కసారి. గ్రీనరీ అనమాట, మొత్తం వాటర్ ఫౌంటైన్ లాగా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువ గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఫ్రెష్ ఎయిర్ అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది, ఎక్కువ వాసన రాకుండా కూడా. ఈవెన్ దో ఇక్కడంతా డర్టీగా ఉన్నా కూడా మనకు ఆ స్మెల్ అనేది అయితే రావట్లేదు ఎక్కడ కూడా. స్మెల్ రాకపోవడం వల్ల చాలా క్లీన్ ఎయిర్ స్మెల్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ క్లీన్ ఎయిర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్టీ గురించి. సేఫ్టీలో ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు ఈ క్లీన్ ఎయిర్ స్మెల్ అయితే బాగా వస్తుంది అనమాట. ఆ పైన చెట్లు కానీ ఆ వాటర్ వల్ల అందం వచ్చింది అనమాట. సో ఈ వాటర్ ఒకటిని ఈ మధ్యలో స్టోన్స్ ఉన్నాయి చూడండి, ఈ పిక్చర్ వరకు. సో ఈ స్ట్రెచ్ వరకు చాలా అందం వచ్చింది. ఇంకా ముందుకెళ్తే మనకి హార్సెస్ వస్తున్నాయి, పోలీసులు వాళ్ళు వస్తున్నారు చూడండి, హార్సెస్ ప్యాట్రోలింగ్ అనమాట. వీళ్ళు ఏమంటారంటే ప్యాట్రోలింగ్ అంటారు వీళ్ళు. సో వీళ్ళని ప్యాట్రోలింగ్ అంటారు వీళ్ళు, హార్స్ ప్యాట్రోలింగ్స్ అని. వీళ్ళు ఏంటంటే హార్స్ మీద ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా క్రైమ్ జరుగుతుంది అంటే కనుక వెంటనే హార్స్తో గుద్దుతారు. చూడండి వీళ్ళంతా గ్రీనరీ చూడండి ఎంత బాగుందో ఇటు సైడ్ కూడా. సో మొత్తం గ్రీనరీ ఉంది. సెంట్రల్ లండన్ బకింగ్హామ్ ప్యాలెస్గా ముందు మనకి వెస్ట్ మినిస్టర్ పార్లమెంట్ స్క్వేర్ దగ్గర దిగేటప్పుడు ఈ సీన్ అయితే కనబడుతుంది. వెస్ట్ మినిస్టర్ దిగిన తర్వాత మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి లొకేషన్ అంతా విజిబుల్ అవుతుంది మొత్తం. పెట్రోలింగ్ ఎక్కువ ఉంది అండ్ పోలీసుల సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంది, ఎందుకంటే క్రౌడ్ ఉండే ఏరియా కాబట్టి సెంట్రల్ లండన్ అంటే. సో ఇప్పుడు మన రైట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉండాలి మొత్తం. డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ పీపుల్ అయితే ఉన్నారు. సో ఇక్కడ ఏమంటారంటే జపాన్, చైనా, ఇండియా అండ్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ పర్సన్స్ అయితే ఉన్నారనమాట. సో అందరూ టూరిస్ట్ వీసా కింద వచ్చిన వాళ్ళు ఉంటారు ఇటువైపు లండన్లో, సెంట్రల్ లండన్లో. అండ్ మెయిన్ టూరిస్ట్ స్పాట్స్ వచ్చేసి ఇక్కడే ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ మన వెస్ట్ మినిస్టర్ అబ్బాయి పార్లమెంట్ స్క్వేర్, కింగ్ చార్ల్స్ బకింగ్హామ్ అనే ప్యాలెస్ అనేది ఆఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ కింగ్ చార్ల్స్ అనమాట, బ్రిటన్ కింగ్ చార్ల్స్ది. అండ్ బ్రిటన్ కింగ్ చార్ల్స్ ప్లేస్లో ఎవరు వచ్చినా కూడా ఆఫీషియల్ రెసిడెన్స్ అనమాట. అండ్ బిగ్ బెన్ లండన్ అయ్యి అండ్ వెస్ట్ మినిస్టర్ అబ్బే అండ్ మనకి ఇది బకింగ్హామ్ ప్యాలెస్ అని చెప్పి చాలా ఇంపీరియల్ వార్ మ్యూజియంస్ కానీ, సౌత్ కెన్సింగ్టన్ బ్రిటిష్ మ్యూజియము, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం, అవన్నీ కూడా మన సరౌండింగ్స్లోనే ఉంటాయి మొత్తం ఇక్కడ కూడా. సో వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం మీకు. సో అందుకని చెప్పి క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల, సేఫ్టీ సెక్యూరిటీ వల్ల మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి పోలీసులు వాళ్ళు కూడా ఎక్కువ ఉంటూ ఉంటారు. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బకింగ్హామ్ ప్యాలెస్ ప్రస్తుతానికి క్లోజ్ అయింది. సో మళ్ళీ సండే ఈవినింగ్ మార్నింగ్ 11 o'clock ఉంటుందన్నమాట. సో గాడ్ ఆఫ్ ఆనర్, చేంజ్ ఆఫ్ గాడ్స్ అనమాట. సో మార్నింగ్ 11 o'clock అయితే రావచ్చు, అప్పుడు మళ్ళీ 11 o'clockకి. సో ప్రస్తుతానికి అయితే హార్స్ గాడ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ప్రజెంట్ అయితే మనం పెరేడ్ దగ్గరలో ఉన్నాం.
ఇంకొక 3-4 మినిట్స్లో వచ్చేస్తుంది పెరాడ్ గ్రౌండ్. సో అక్కడ ఏంటంటే హార్స్ గార్డ్స్ యూట్యూబ్లో మనం చూస్తుంటాం కదా హార్స్ గార్డ్స్ది. సో 2 హార్సెస్ ఉంటాయి అటు ఇటు. సో దాని మీద రాయల్ గార్డ్స్ సో గార్డ్ చేస్తుంటారు కింగ్కి. సో అవి చూస్తాం అనమాట ప్రస్తుతానికి వెళ్ళి మనం. ఆపోజిట్లో పెరడ్ చూస్తున్నారు కదా గ్రౌండ్, అది వచ్చేసి మనకి పెరడ్ గ్రౌండ్ అనమాట. అది ఏంటి హార్స్ గార్డ్స్కి పెరడ్ గ్రౌండ్. సో ఎవరైనా అడిగినా కూడా ఇక్కడికి వెళ్ళమని చెప్తారు. సో ఇక్కడికి వచ్చేస్తాం మనం. చూడండి అది కూడా హార్స్ గార్డ్స్ వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. సో ఇప్పుడు ఎంట్రీ అవ్వబోతున్నాం రైట్ సైడ్కి వెళ్ళి ఫోటోలు వీడియోలు అన్నీ దిగొచ్చు అనమాట. కుమ్మారెడ్డి గ్రౌండ్కి అయితే వచ్చేసాం మనం. సో పెరడ్ గ్రౌండ్ దగ్గరికి వచ్చేసి హార్స్ గార్డ్స్కి ఇక్కడికి అనమాట ఎంట్రన్స్ ఇది. సో మీకు అక్కడ కనపడుతున్నారు కదా క్రౌడ్ అనేది. సో అందులోంచి వెళ్ళాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే మనం చూస్తాం. స్మెల్ అయితే కొట్టేస్తుంది, దగ్గరలో ఉన్నాం మనం. సో అంతా ఓపెన్ ఏరియా అనమాట మొత్తం ఇది. ఇదంతా ఓపెన్ ఏరియా. సో పబ్లిక్ వ్యూయింగ్ ఇది. సో పబ్లిక్ నడుస్తూ ఉంటారు, వచ్చి వెళ్తూ ఉంటారు. సో అన్నిటికీ సెంటర్ ఆఫ్ పాయింట్ లాగా ఉందన్నమాట ఇది మొత్తం. వెస్ట్మిన్స్టర్ పార్లమెంట్ స్క్వేర్ అనేది అన్ని టూరిస్ట్ స్పాట్స్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇది. అక్కడి నుంచి బై వాక్ వెళ్ళొచ్చు, లేదా బస్సెస్ పట్టుకొని కూడా వెళ్ళొచ్చు మనం. అది మన ఒక ఆప్షన్ అనమాట. సో దగ్గరికి వెళ్ళే కొద్దీ మనం ఆప్షన్స్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడు మనం హార్స్ గార్డ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమేమి ఉన్నాయి ఏంటి చూద్దాం ఒకసారి. సో దగ్గరికి వచ్చేసాం. సో ఇదంతా లిమిటెడ్ బారికేడ్స్ ఇవి. ముళ్ళగంచలు ఉంటారు చూడండి, అట్లా ఉన్నాయి. సో ఇక్కడి నుంచి ఎంటర్ అయిపోతాం లోపలికి. అటువైపు చూడొచ్చు మనం లోపలికి వెళ్ళే కొద్దీ. వింత వింత సీన్లో వింత వింత జాతులను చూస్తుంటాం, పట్టించుకోవద్దు ఇక్కడ. సో వచ్చేసాం మొత్తానికి. యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం కదా, సో అదనమాట మొత్తం. సో ఇక్కడ చూడండి పోలీస్ ఆఫీసర్స్. సో ఇక్కడ చూడండి హార్సెస్. ఇందులోంచి ఒక హార్స్ వస్తుంది, అందులోంచి ఒక హార్స్ అయితే వస్తుంది.